శివాయ నమః. మాఘమాసం సప్తమి రథసప్తమి పర్వదినం సందర్భంగా మన యొక్క జోగులాంబ దేవిశక్తి పీఠంలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో ఈరోజు దేవస్థానం అధికారులు ప్రాతకాలం నుంచి విశేష పూజలు, అభిషేకాలు, అర్చనాది కైంకర్యాలు జరిపి సూర్యప్రభ వాహనం మీద స్వామివారిని తిరుమాడ వీధుల్లో క్షేత్రంలో ఊరేగింపు చేయడం జరిగింది. ఈ యొక్క ఆలంపురం క్షేత్రంలో సూర్యనారాయణ స్వామివారి దేవాలయం వచ్చేసి కళ్యాణి చాళుక్యుల చేత 9వ శతాబ్ద కాలంలో నిర్మాణం చేయడం జరిగింది. ఈ ఆలయం అద్భుతమైనటువంటి శిల్పకళతో విలసిల్లుతూ ఉంటుంది. పైకప్పు శిల్పాలు, శివలింగాలు, సప్తమాతృకలు, విఘ్నేశ్వరుడు, నందీశ్వరులు, పరశురాముల వారి యొక్క శిల్పం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. దేవాలయం ముందు ఏకశిల జయస్తంభం లేదా ధ్వజస్తంభం, బృహత్ ధ్వజస్తంభం ఉంది. ఇక్కడ ఆలయంలో అద్భుతమైనటువంటి సూర్యనారాయణ స్వామి మధ్యాలయంలో వేంచేసి ఉంటారు. ఇటువైపు అటువైపు శివాలయాలు ఉంటాయి. మధ్యలో సూర్యనారాయణ స్వామి ఉంటారు. ద్విభుజాలతో అంటే 2 భుజాలతో స్వామి రథం మీద నిల్చొని ఇక్కడ అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ యొక్క అలంపూర్ క్షేత్రానికి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు ఈ యొక్క సూర్యనారాయణ స్వామి వారి దేవాలయాన్ని కూడా దర్శించుకొని ఈ ఆలయ ప్రచారానికి తోడ్పడవలసిందిగా మా ఛానల్ తరపున మీకు విన్నవించుకుంటున్నాము. ఈ దేవాలయం వచ్చి జోగులాంబాదేవి దేవాలయం వెనకాల ఉన్న బ్రాహ్మణ వీధిలో గలదు. కాబట్టి అలంపూర్ వచ్చేటువంటి భక్తులు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రుడు కాగలరని ఆశిస్తున్నాం.